హాయ్ డేవిడ్ రాజు. డేవిడ్. సాక్షిత్. బాలచందర్. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఆకు వేసి అన్నం పెడితే ఆకును కూడా వదలకుండా తింటారు ఏంటి? అరిటాకు. ఆకు వేసి అన్నం తింటాం. ఆకు వేసి అన్నం పెడితే ఆకును కూడా వదలకుండా తింటారు. తమలపాకు. కరేపాకు. ఎట్లా? తినమక్క అది తినవా? తింటాం కదా అదే మరి కరేపాకు. ఎట్లా? కిల్లి కిల్లి గిల్లి అన్నం లేస్తారా? అన్నం పులిహోరనా కాదు పులిహోర ఆకలి ఎందుకు సర్వ్ చేస్తారు? మీరు ఆన్సర్ చెప్పిర్రు ముగ్గురిట్లో ఒకరు, అదేదో మీరు గెస్ట్ చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ముగ్గురిలో చెప్పినాం. ఒక్కరు చెప్పిరు ఆన్సర్. మైక్ ఎవరికాడ పెడితే వాళ్ళు చెప్పినారు. లేదు, అందరు మీరే చెప్పండి. కరివేపాకు రాజేస్తారు పాకు తింటాం అంతే. కర్రీ పాకు తింటాం, అన్నం వేసుకుంటాం, కర్రీలు వేసుకుంటాం, అదే ఆన్సర్. అవును అన్నంలో వేస్తాము, కర్రీలో కూడా వేస్తాం కరివేపాకు, మళ్ళా దాన్ని తింటాం. అంతే. సరే, అమ్మాయిలు అబ్బాయిలకి ఎక్కువగా చెప్పే అబద్ధాలు ఏముంటాయి? అంటే గర్ల్ ఫ్రెండ్స్ బాయ్స్ ఫ్రెండ్స్ చెప్పే అబద్ధాలు క్యాజువల్ గా. నేను గుడికి వెళ్తున్నా అని చెప్పి ఒక కామెంట్ సినిమాకి వెళ్ళి సింగిల్స్ కి తెలియదు అక్క. సారీ క్యాజువల్ గెస్ట్ చేయండి. క్యాజువల్ అంట జనరల్ గా గెస్ట్ చేయండి. నేను లవ్ చేస్తున్నా అంటది. అలా అబద్ధమేనా? అమ్మాయి చెప్పు. ఖచ్చితంగా అబద్ధం. ఎంత అబద్ధం అది. ఇంకా ఫస్ట్ లో అది కూడా అబద్ధమేనా? ఫస్ట్ లో చెప్తారు కదా. అది పెద్ద అబద్ధం అక్క, నిజం చెప్తున్నా అదైతే పెద్ద అబద్ధం. ఇంకేముంటే అమ్మాయిలు పేదని అబద్ధాలు అంతే. టాప్ 3 చెప్పురా. నువ్వు అమ్మాయి చెప్పేవి అన్ని అబద్ధాలు అంటే టాప్ 3. వాళ్ళు చెప్పేదాన్ని అబద్ధాలే, ఇంకేముంటాయి? అంటే అబ్బాయిలు చెప్పేదా అమ్మాయిలు చెప్పేదా? అమ్మాయి ఒక అబ్బాయికి చెప్పే అబద్ధాలు అంటే బాయ్ ఫ్రెండ్ కి చెప్పే అబద్ధాలు ఏంటి? బాయ్ ఫ్రెండ్ అంటే నీకు గర్ల్ ఫ్రెండ్ ఏం చెప్తాను? నా గర్ల్ ఫ్రెండ్ లేదు, సింగిల్ బ్రో. సింగిల్ అక్క, మాకు ఎవరికి తెలియదు. క్యాజువల్ కన్వర్జేషన్ అమ్మా. క్యాజువల్ కాన్వర్సేషన్ అంటే డిఫికల్ట్ క్వశ్చన్ ఏంటి? సరే, అబ్బాయిలు ఏం చెప్తారు చెప్పండి. అమ్మాయిలకు చెప్పే అబద్ధాలు. అబ్బాయిలు అవసరం బేసిక్ అబద్ధాలు చెప్తారు. అంటే లైక్ ఏమని చెప్పాలా? తాగేసి తాగలే అని లైక్ తాగేసి తాగలే అని చెప్పి, మళ్ళీ తాగి నోట్ల ఏమన్నా ఆకేసుకొని ఏం ఆకేసుకున్నా అంటే అది తింటున్నా ఇది తింటున్నా అని. ఇంకా ఏం లేదు అక్క. ఇంకా చాలా అందంగా ఉన్నావని అది చెప్తారు. చెప్పండి. నీ డ్రెస్ బాగుందని చెప్పడం ఫస్ట్ అబద్ధం. అదైతే నాతో ఉండి నేను బయటకు వచ్చిన అది ఇది అని చెప్పడము. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? లైక్ సంథింగ్ నేను ఫస్ట్ చూసిన అమ్మాయి నువ్వే అని చెప్పడం, నా ఫస్ట్ క్రష్ నువ్వే అని చెప్పడం. నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం, ఇంకా లైక్ నువ్వు లేకపోతే నేను బతకలేను. నీకు బోలే యాక్ట్ ఉండదు కదరా నీకు. సినిమాలని తీసాడు. సినిమా మైమారా స్టోరీస్ ఏమంటారు, టైటిల్స్ అవి. నువ్వు లేక నువ్వు లేకపోతే నిన్ను బతకలేను. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతా. మార్నింగ్ 10కి బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 8 o'clock ఎక్కడ ఆగింది? మళ్ళీ అదే స్టాప్ లో ఏదో స్టేషన్ అవుతుంది. అదే ఎక్కడ ఆగింది? అది ఎక్కడ బయలుదేరింది? ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేది అనుకుందాం. ఎగ్జాంపుల్ ఈవినింగ్ 8కి ఎక్కడ ఆగింది? రైల్వే స్టేషన్ ఆగింది. అదే ఎక్కడ ఆగింది? ట్రాక్ మీద ఆగింది. అదే ఎక్కడ ఆగింది? ట్రాక్ మీద ఆగింది అంటే జంక్షన్ లో ఆగింది. అదే ఎక్కడ ఆగింది? భూమి మీద ఆగింది. భూమి మీదనే. ఎక్కడ ఆగింది? తిరుపతిలో ఆగింది. అరే ఇంటికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఆగింది. ఫన్నీ ఉంటుంది ఆన్సర్. క్వశ్చన్ విన్నారంటే ఆన్సర్ గెస్ చేయొచ్చు. క్వశ్చన్ మార్నింగ్ 10కి బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 8కి ఎక్కడ ఆగింది? ఇంట్లో 10కి బయలుదేరుతాం అనుకో, ఆఫీస్ వాళ్ళు మళ్ళీ ఇంటికి 8 o'clock వస్తారు. ట్రైన్ అంటే ట్రైన్ ఎగ్జామ్. మార్నింగ్ బయలుదేరిందంటే 10కి బయలుదేరితే 8గా 10 to 8 చూడరా. 10 to 8 అంటే 10 hours ఉంది మధ్యలో. సరే, చిన్న టాస్క్. ఇందులో అందరు ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎవరు ఇక్కడ? ఏం ఫీల్ ఉన్నది మామయ్య?
వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు ఎక్కువైంది ఎక్కువ మాట్లాడా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడాలి మధ్యలోకి రా ప్రభు. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఏం చేసావో ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ వాడకుండా ప్యూర్ తెలుగులో చెప్పాలి. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక్క వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ వచ్చినా ఈ చేయి మీద కొట్టండి. గట్టి కాదు, కొంచెం చూసి కొట్టండి. చాలా ఈజీరా. చలో స్టార్ట్. ఉదయం నుంచి నేను చదువుకున్న వీడితో కొట్లాడి మార్నింగ్ నిద్ర లేచిన కానుంచి ఉదయం అన్నాగా నేను మార్నింగ్ అంటే ఇంగ్లీష్ కదా. లేచిన కానుంచి చెప్పాలి. నిద్ర లేచిన కానుంచా నిద్ర లేచిన ముఖం కడుక్కున్నా, స్నానం చేసా, మెట్రో మీద వచ్చా, మెట్రో మీద ఎస్ఆర్ నగర్ వచ్చా. మెట్రో అంట. మెట్రో ఇంగ్లీష్ రైలులో ప్రయాణించి ఎస్ఆర్ నగర్ వచ్చా. ఎస్ఆర్ నగర్ వచ్చిన తర్వాత వీళ్ళతో కలిసి పాఠశాలకు వెళ్ళా. పాఠశాలనా కళాశాలనా? కళాశాలకు వెళ్ళి పుస్తకాలతో చదువుకున్నా. వీడితో కొట్లాడ్డా. బెల్ అయిపోయి గంట మోగింది, వచ్చామంతే. మధ్యలో తినలేదు, వాష్రూమ్కి వెళ్ళలేదు, వాటర్ తాగలేదు. గొడవడి తినలే, ఆ, నేను లాక్కున్నాను తినలే. ఆ. ఒక చెక్కడి లాక్కున్నా అని నాకేమొద్దు తినేటప్పుడు అట్లా చేస్తావా, అదే వద్దు ఇది వద్దని బ్లేసి బెంచ్లోకి ఒక చెక్కడి లాక్కున్నందుకు లజ్జ చేయలే. లాక్కున్నా దానికి చెక్కడి కింద పడిపోయింది. దానికి ఇటు తినేటప్పుడు లేస్తావా, నాకు నచ్చదు అదే లేచి ఉరికిపోయింది. నేనా చెక్కడి కోసం గొడవ పెట్టుకున్నాడు. తెచ్చింది వీడు. సరే చెప్పు ఇంకా. ఇంకేముంటే మధ్యలో మిస్ చేసావు అబ్బా. ఏం చేసేసి కానీ ఇక్కడికి ఎలా వచ్చావు? నడుచుకుంటూ వచ్చా. ఎక్కడికి వెళ్తావు? ఇంటికి వెళ్తా. ఎలా వెళ్తావు? నడుచుకుంటా. రైల్లో వెళ్తాం, మెట్రో రైల్లో వెళ్తాం. సరే ఓకే చెప్పండి క్వశ్చన్. మార్నింగ్ 10కి బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 8 o'clock ఎక్కడ ఆగింది? మార్నింగ్ 10కి బయలుదేరుతుంది, 8కి అవుతుంది. కానీ ఎక్కడ అవుతుంది, ఎక్కడ బయలుదేరి అక్కడ అవుతుంది. ఇంకో టాస్క్ మీకు ఓకేనా? నువ్వురా ఇక్కడ నుంచో, నువ్వు అటు వెళ్ళిపో. మీరిద్దరు ఇప్పుడు ఈమెని నువ్వు చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నావు. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నావు. ఇప్పుడు కలిసింది, ప్రపోజ్ చేయాలి అంటే ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేయాలి. అంటే అయిపోతారా? అరే అబ్బాయికి నువ్వు ప్రపోజ్ చేసా, నువ్వు చేయలేకపోతే ప్రపోజ్ చేయాలి, జస్ట్ ఇంప్రెస్ చేయి, మ్యారేజ్ కొప్పించాలి. చెప్పండి. ఏం ప్రపోజ్ చేద్దాం, ఏం చెప్తాం? డిఫరెంట్గానా? ఫీల్ అయిపో. చిన్నప్పటి గర్ల్ ఫ్రెండ్. చిన్నప్పటి గర్ల్ ఫ్రెండ్ అంటే చలో స్టార్ట్. నాకేం గుర్తు రావట్లే అక్క. కళ్ళలోకి కళ్ళు పెట్టి ఏం చూడాలక్క అక్కడ ఆడ ముఖాన్ని రోజు చూసే ముఖం అది. కళ్ళలోకి కళ్ళు పెట్టి సరే టాస్క్ ఏమంటారు, పాస్ ఆడ్ చేస్తాడు చేయరా. చూడు కళ్ళు రెడ్ చేసేసిండు, ముఖం అంతా టెన్షన్ తెల్ల అయిపోయింది. నువ్వే ఇంకా నువ్వు టెన్షన్ అవుతుంది అడిగి. వేరే టాస్క్ అక్క, వేరే టాస్క్ మీరు ఇదే చేయాలి. నాకు వచ్చినప్పుడు ఏం చేస్తా. నేనేం చెప్పాలి అక్క ఇప్పుడు? జస్ట్ సింపుల్ గా చెప్పేసేది. ఏం సింపుల్ గా బాలా, ఐ లవ్ యూ రా బాలా, ఐ లవ్ యూ బాలా, పెళ్లి చేసుకుందాం బాలా. ఇక్కడ ఏం చేయకండి. అంతేనా? అంతే ఇంప్రెస్ మా దోస్తాలు ఎంత చాలు. సరే ఓకే ఆన్సర్ చెప్పనా? మార్నింగ్ 10కి బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 8 o'clockకి చీకట్లో ఆగింది. నేను తెల్లారాదు. తెల్లారి బయలుదేరింది. 8 అంటే మార్నింగ్ రావచ్చు, నైట్ రావచ్చు. మార్నింగ్ బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 8 o'clock అన్నా. ఓకేనా?